గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. యాక్చువల్లీ మేము ఆదిలాబాద్ పోదామని స్టార్ట్ అయినాం. ఎందుకంటే మా వియంగుండ్రుడు రమ్మనుడు పోతున్నాం. అయితే పోయేటప్పుడు ఉత్త పోయి 300 కిలోమీటర్లు పోయి ఎందుకు అని చెప్పి ఆలోచించి తోల ఏమేమి దేవస్థానంలోనే చూసుకుంటూ పోదామని చెప్పి ప్లాన్ చేసాం. అయితే ఇక్కడికి ఇప్పుడు కామారెడ్డి దాటాము. ఇక్కడనే రామారెడ్డిలో కాళ్ళభైరవుని టెంపుల్ ఉంది, ఈసన్నపల్లిలో. అయితే అది దర్శనం చేసుకుందామని ప్లాన్ చేసినాము. నడవండి పోదాం. ఇప్పుడు మనము ఈసన్నపల్లి ఇదేనండి కాళ్ళభైరవ స్వామి వారి ఆలయం. కాళ్ళభైరవ స్వామి వారి వాహనము కుక్క. ఈ గజస్తంభము. जय गुरु गणेश महाराज की जी. ओम गम गणपति ओम गम ओम गम. सुब्रह्मण्य स्वामी की ओम स्कंदः नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. नंदीश्वर स्वामी की इच्छा. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय. हर हर शंकर नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय. हर हर भोले नमः शिवाय. गंगाधराय शिव गंगाधराय. हर हर शंकर नमः शिवाय. जटाधराय शिव जटाधराय. हर हर शंकर नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय. हर हर भोले नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय. हर हर शंकर नमः शिवाय. ఇవ్వండి స్వామివారు దర్శనం చేసుకోండి. జై కాళభైరవ. ఓం భం కాళభైరవ నమః. ఓం భం కాళభైరవ నమః. ఓం భం కాళభైరవ నమః. ఓం భం కాళభైరవ నమః. కపాల భైరవ, భీషణ భైరవ, సహార భైరవ, అసితాంగ భైరవ, రురు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మాద భైరవ. వీళ్ళే అష్టభైరవులు.
స్వాములు బ్రహ్మాండమైన దర్శనం మనకు ఆ కళపైన కరుణించిండు, మంచి దర్శనం చేయించిండు. అంత తృప్తి చాలా చాలా సంతోషం అవుతుంది. పోదాం ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోతున్నాము. తొవ్వలేమో ఉంటూ చూద్దాం, మీకు అదిలా పోదాం, రేపు చూద్దాం, రిటర్న్లో చూద్దాం. స్వామి శరణాబాద్. చూడండి, తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ అన్నమాట. ఇది పెనుగంగ. तूने मुझे बुलाया शरावालिए, मैं आया शरावालिए, ओ चौथा वालिए, बहारा वालिए, ओ मेहरा वालिए, तूने मुझे बुलाया शरावालिए, मैं आया शरावालिए. లోపలికి అయితే అలౌడ్ లేదు కానీ ఇది గుడి మొత్తం కంప్లీట్. చాలా మంచి దర్శనం అయింది మాకైతే. అంటే మీరు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని, ఎక్కువ దూరం ఏం లేదు, ఆదిలాబాద్ నుంచి ఓన్లీ 50 కిలోమీటర్స్. స్వాములు మంచి దర్శనం అయిపోయింది, ఫస్ట్ క్లాస్ ఇది అయిపోయింది. అయితే మీరు వచ్చి దర్శనం లోపల అనవద్దు, మీరు వచ్చి దర్శనం చేసుకోండి. ఇది జగదాంబ అమ్మవారి టెంపుల్, ఖేలాపూర్. 350 కిలోమీటర్ హైదరాబాద్ నుంచి ఉంది, 50 కిలోమీటర్ ఆదిలాబాద్ నుంచి. నడవండి, ఇంకా వేరే ఏది చూద్దామో చూద్దాం. నడవండి ఇక. जय बोलो गणेश महाराज की जय. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే మనము ఇప్పుడు ఖేలాపూర్ నుంచి జైనాథ్ టెంపుల్కి వెళ్తున్నాము. అయితే మధ్యలో మనకు పెండల్వాడ ఆత్మలింగ హనుమాన్ టెంపుల్ దొరుకుతుంది మనకు. ఇది చాలా పురాతనమైన టెంపుల్, అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ చాలా మనం ఏమనుకుంటే జరుగుతాయంట. కాబట్టి మనం స్వామి దర్శించుకుని
శివశంకర బ్రహ్మాండమైన దర్శనం. స్వామి ఎందుకు స్వామి ఆత్మలింగ ఆంజనేయ స్వామి ఎందుకు వచ్చిందంటే పేరు, స్వామి అరిచేతులు లింగములు చూడండి. చాలా 405 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ ఇది. అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్. చేతిలో ఆత్మలింగం ఉన్నది, ఒక్కసారి మీరు చూడండి. అదిగో స్వామి చేతిలో ఆత్మలింగం. స్వామివారు ఎంత తేజోమయంగా ఉన్నారు స్వామి. జై శ్రీరామ్, జై బజరంగ్, జై శ్రీరామ్, జై బజరంగ్ బలికి జై. నా మనసు ఎంతో ఆనందపడుతుంది, ఆనందమవుతుంది. భగవంతుని ఆజ్ఞ లేనిది మనకు దర్శనం కాదు. మేము అనుకోకుండా ఈ టెంపుల్కి వచ్చినాం. నుంచి కెలాపూర్ నుంచి జైనాథ్ టెంపుల్ పోతూ మధ్యలో మాకు ఈ టెంపుల్ కలిసింది. పబ్లిక్ చెప్పి చాలా మంచి టెంపుల్, చాలా పూర్ణ అంటే వచ్చినాం మేము. చాలా మనసు ఎంతో ఆనందమైంది మాకు. చాలా బాగుంది. నడవండి, మీరు వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది టెంపుల్. ఆ స్వామి చూడ ఎంతో తేజమయంగా ఉన్నాడు చూడండి. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదా నే పలికెద సీత రామ కదా. జై బజరంగ్ బలికి జై, బజరంగ్ బలికి జై, శ్రీరామ్ జై. స్వామిని దర్శించుకున్నాం. మీరు సాటర్డే ఎట్లా ఉన్నాం, స్వామిని దర్శించుకుని ఇక్కడి నుంచి జైనాథ్ పోదాం. జబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే మనము ఇప్పుడు జైనాథ్ టెంపుల్కి వచ్చినాం అన్నమాట. ఈ జైనాథ్ టెంపుల్ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం. అయితే ఇది ఆదిలాబాద్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్ నుంచి 320 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇది మనము కెలాపూరు 40 ఉంటుంది ఆదిలాబాద్ నుంచి. మన తర్వాత 30 ఏమో పెండర్ ఘాట్, అది ఆత్మలింగ హనుమంతుడు ఉంటుంది. మళ్ళీ 20 కిలోమీటర్ ఏమో ఈ జైనాథ్ స్వామి టెంపుల్ ఉంటుంది. అయితే ఇది చాలా పురాతనమైన టెంపుల్. చూడండి, కనిపిస్తూనే ఉంది కదా. జైనాథ్ టెంపుల్ చెప్పాను కదా. హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ. జైనాథ్ టెంపుల్లోని శివాలయం ఉంది పక్కకు. చూడండి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి వెనకాల, ఇక అమ్మవారు.
ఓం స్వరాష్ట్ర స్వామి శ్రీశైలం మల్లికార్జున ఉజ్జయిని ఓంకార ఓంకారమల్లేశ్వరం ప్రజ్వలం వేదం చ ఢాకినం భీమశంకరం సేతుబంధితు రామేశం నాగేశం దారుకోని వాణస్మితు విశ్వేశం త్రయంబకం గౌతమితటే హిమాచలదు కేదారం గుషేశం చ విశాలకే ఏతాన్ని జ్యోతిర్గాని సాం ప్రతపటేందర్హ సప్త జమకృతం పాపం స్మరణ వినస్తుతి ఓం లంకాయం శంకరీదేవి కామాక్షి కంచక ప్రజుష్కళ చాముండ ప్రపంచపట్టనే ఆలంపూర్ జోగులాంబ శ్రీశైల బ్రహ్మాంबिका गोलपुरी महालक्ष्मी और एक उज्जैनी महाकाली पीठ के प्रति ध्यान गिरिजादेवी माणिक दक्षवाटिका कामरूपी हरिक्षेत्र प्रयागी माधवेश्वरी ज्वालयं वैष्णोदेवी गा मांगल्य गोरका वाणस्य विशालाक्षी काश्मीर सरस्वती अष्टदश शक्तिपीठानि योगिनामति दुर्लभम सायंकाल पठेत्यम सर्वशत्रुविनाशनं सर्वादिनहरं लोकं सर्वसंपत्करं शुभम। దర్శనం చేసుకోండి స్వామివారిని, లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకోండి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో. ఈ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం మొదటగా జైనుల ప్రార్థనా మందిరంగా నిర్మింపబడి ఆ తర్వాత వచ్చినటువంటి ధర్మకర్త స్వామివారిని ప్రతిష్ఠింపచేయడం జరిగింది. చాలా పురాతనమైనటువంటిది. 11-12వ శతాబ్దికి చెందినట్లుగా ఈ శిల్పకళ ఆధారంగా చెప్పబడుతుంది. స్వామివారి ఆలయం యొక్క విశేషత ఏమిటంటే అక్టోబర్ నెల లోపల కార్తీక మాసంలో స్వామివారి పాదాలపైన అరుణోదయ సూర్యకిరణాలు పడతాయి కాబట్టి స్వామివారిని సూర్యనారాయణ స్వామి అని కూడా అంటారు. సత్యనారాయణ వ్రతం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరంకి ఒకసారైనా ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కాబట్టి స్వామివారిని సత్యనారాయణ స్వామిగా కొలుస్తారు. ఇది ఆలయం యొక్క విశిష్టత. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా బాగుంది స్వామి, మనసు చాలా ప్రశాంతంగా ఉంది. చూశారు కదండి, ఇంత బ్రహ్మాండమైన దర్శనమైంది. మీకు కూడా ఇంత బ్రహ్మాండమైన దర్శనం చేయించిన లక్ష్మీనారాయణ స్వామి. అతను స్వామి కూడా చెప్పింది కదా, కథ స్టోరీ కూడా చెప్పింది కదా, కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. చాలా మంచిగా ఉంది, మంచి దర్శనం చాలా బాగా అయింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆదిలాబాద్ పోతాము. ఇక్కడ నుంచి చూద్దాం ఇంకేం టెంపుల్స్ ఉంటే చూద్దాం. స్వామి జై శ్రీ లక్ష్మీనారాయణ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై